praise you all indeed. We proclaim you his glorious word. To our enemy he is a double-edged sword, but unto us he is the Savior of the world. So now let's heed to his glorious word. Today is part number 25. Satan can destroy you, Satan can kill you, Satan can take away your life. He can kill your wife, your sons, your daughter, your husband. Satan can kill you. He have that authority to kill you. అపవాది నీకు సర్వనాశనం చేయడమే కాక నీకు చంపేయగలడు. చంపేసే అధికారం వాడుకుంది. నీకు చంపగలడు. హీ కెన్ కిల్ యూ. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 1 verse 12 చదువు. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. వాడికి ఏ హాని చేయొద్దు అంటున్నాడు దేవుడు. వాడికి కలిగినదంతా నీ చేతిలో ఉంది. వాడి ఇల్లు, వాడి బంగారం, వాడి చెల్లి, వాడి పెళ్ళం, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, మనవరాలు అంతా నీ చేతిలో ఉంది. నువ్వేమైనా చెయ్యు, కానీ యోబును హాని చేసేవా జాగ్రత్త అంటున్నాడు. అంటే అర్థమేంటి? వాడు హాని చేయగల శక్తిమంతుడు, హాని చేయగల సామర్థ్యం ఉంది. మరి ఇప్పుడు ఈ కటక పాస్టర్కి హాని జరిగిందా లేదా? మరి he can kill you. Nobody can save you. నువ్వెవడే కావని నువ్వు కింద పడుకొని ప్రార్థన చేయు, బట్టలు ఇప్పేసి నాడిలోకి దిగి ప్రార్థన చేయు. యువర్ ప్రేయర్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. యూ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద నేచర్ ఆఫ్ ఒబీడియన్స్, అండ్ యూ మస్ట్ believe that this is the voice of God. While studying, you must believe that this is the voice of God. And you must accept that. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ఇది దేవుని స్వరమని నువ్వు నమ్మాలి, అంగీకరించాలి. 2 Corinthians chapter 11 verse 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. 15. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతిగా వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఈ వాక్యం నెరవేరింది ఆ కటక్ పాస్టర్ జీవితంలో. దేవుడు ఒక అవకాశం ఇవ్వడానికి నాకు పట్టుకెళ్ళాడు. God wanted to give them a privilege to come and hear the Lord and have a renewed life, but they didn't. It is a privilege. దేవుడు నాశనం చేసే ముందు ఆహ్వానం చేసి మాట్లాడతాడు. God, He will invite the people before the destruction. He will invite the people in order to hear His voice and have a renewed life, a renewed spirit, a renewed mind, a renewed heart. Because God doesn't like to kill His people, doesn't like to destroy their daily life. God gave them a privilege. People didn't turn. And they will 100% see their destruction. 100% వాళ్ళు తమ నాశనం చూస్తారు. అరబ్ ఎమిరేట్స్ మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. మాకు నల్ల బంగారం అంటే క్రూడ్ ఆయిల్, గనులు మాకు ఉన్నాయి విస్తారంగా. మాకు డీజిల్ ఉంది, మాకు పెట్రోల్ ఉంది, మాకు కిరోసిన్ ఉంది, మాకు క్రూడ్ ఆయిల్ ఉంది, ప్రపంచానికి మేము సప్లై చేస్తున్నాం అని వాళ్ళు పొంగిపోయారు.
దేవుడు సౌదీ అరేబియాను నాశనం చేశాడు. ఇప్పుడు దుబాయ్ను నాశనం చేస్తున్నాడు. సిరియాను నాశనం చేశాడు. ఇరాన్ని నాశనం చేశాడు. లెబ్నాన్ నాశనం చేశాడు. హజ్బుల్లా నాశనం అయిపోయినాడు. ఎందుకు? వాళ్ళు విర్రవీగారు. దుబాయ్ మొత్తం అంతా ఇసుకతో నిండిపోయింది. వాడు ఎప్పుడైనా అనుకున్నాడా? లేక అబుదాబిలో ఉన్నటువంటి రాజు, హీఈస్ ద చీఫ్ ఆఫ్ ఎమిరేట్స్ రూలర్స్. అబుదాబి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఎమిరేట్స్. ఎన్ని ఎమిరేట్స్ ఉన్నాయో వాటన్నిటికీ అబుదాబి ముఖ్య పట్టణం. ఎప్పుడైనా అనుకున్నాడా? చూడండి, సౌదీ అరేబియా నాశనం అయిపోయింది, ఇసుకతో నిండిపోయింది. మెక్కా ఇసుక బురద, కాబా ఇసుక బురద. ప్రపంచంలో ఉన్న సమస్త ముస్లింలకు కాబా ఈజ్ ఏ పిలిగ్రిమేజ్ సెంటర్. ప్రజలు అంటున్నారు, ఇది ప్రకృతిపరమైనటువంటి పని లేక దేవుడు మాకు శిక్షించాలని శిక్షను పంపించాడా అని ముస్లిమ్స్ అంతా కూడా ఆలోచనలో పడున్నారు. యువర్ థాట్స్, యువర్ ఐడియాస్ కెనాట్ చేంజ్, యువర్ ప్రేయర్ కెనాట్ చేంజ్ ద డిసిజన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. బట్ when the world will become disobedient, when world will not accept the voice of the Lord, when world will reject the Lord, His love cannot stop Him. His love cannot stop His judgment, His punishment, His thought, His decision against the వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ నీవు ఆయనకు లోబడకపోతే, నీవు ఆయన మాటను అంగీకరించకపోతే, నిన్ను శిక్షించుటకు, నిన్ను తీర్పు తీర్చుటకు ఆయన ప్రేమ ఆటంకంగా ఉండజాలదు. ఆయన ప్రేమ ఆయన డిసిజన్ని మార్చలేదు. దేవుడు అబ్రహాం ఇష్మాయేల్ కొరకు చింతిస్తున్నప్పుడు గాడ్ గేవ్ ఎ వర్డ్ ఆఫ్ కవెనెంట్ సేయింగ్ దట్ ठीक है तुम्हारा औलाद इस्माइल को भी मैं आशीष से भर दूंगा. 12 सम्राट एम्परर्स राजा उनके रूह से निकलेंगे, फिक्र मत करो. వాడు రుధిరములో నుండి 12 మంది రాజులు వస్తారు. డోంట్ వరీ, వాడిని నేను ప్రేమిస్తున్నాను, వాడిని నేను దీవిస్తున్నాను, డోంట్ వరీ అబ్రహాంకు అన్నాడు. బట్ దట్ కవెనెంట్ వర్డ్, దట్ ప్రామిస్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ టు అబ్రహాం కెనాట్ క్యాన్సల్, కెనాట్ చేంజ్ ద డిసిజన్ ఆఫ్ గాడ్. మీరు బాప్తిసం తీసుకున్నందుకు మీరు క్రైస్తవులు అయిపోలేదు. క్రైస్తవుడు ఎవడు? ఎవనిలో క్రీస్తు పనిచేయనో వాడు క్రైస్తవుడు. హూ ఇస్ క్రిస్టియన్? ఇన్ హూమ్ క్రైస్ట్ వర్క్స్ ఈస్ కాల్డ్ క్రిస్టియన్. హూ ఇస్ క్రైస్ట్? క్రైస్ట్ ఈజ్ ఎ స్పిరిట్. క్రైస్ట్ ఈజ్ ఎ బ్రెత్ ఆఫ్ గాడ్. ఎవనిలో దేవుని ఆత్మ, దేవుని ఊపిరి అనేది క్రీస్తు పనిచేస్తుంటాడో వాడు క్రైస్తవుడు. బాప్తిసం తీసుకున్నందుకు వాడు క్రైస్తవుడు కాడు. ఇప్పుడు నేను చెప్పేది మీకు వచనం చూపించాను. ఎపిసోడ్ హీబ్రూ చాప్టర్ 13 verse 2. అవర్ లెసన్ ఈజ్ రేమ్ ఆఫ్ ది స్పిరిట్. మన పాఠము
పరిశుద్ధాత్మ సామ్రాజ్యము. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము అనే భాగంలో 25వ నంబరు భాగం మీకు చెప్తున్నాను. ద లెసన్ సబ్జెక్ట్ ఈజ్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ పార్ట్ నంబర్ 25 టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. Whatever I explained about the devastation by Satan that I have shown you in 2 Corinthians chapter 11 and in Hebrews chapter 13 verse 2. Read. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. Be not forgetful to entertain strangers, for thereby some have entertained angels unawares. Strangers అంటే ముఖమెరగని వారు, అన్యులు, తెలియని వారు, ఫారినర్స్. వాళ్ళ కొరకు చెప్తున్నాడు. వాళ్ళ కొరకు ఏమంటున్నాడు? Be not forgetful to entertain strangers, for thereby some have entertained angels unawares. ఏలయనగా కొందరు వారికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రాహాము తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చాడు దేవునికి మరియు దేవదూతలకు. దేవుడు ఆయనతో 2 దూతలు, ప్రధాన దూతలు వచ్చారు. ఒకడు గాబ్రియేలు వచ్చాడు, ఒక మికాయేలు వచ్చాడు. గాబ్రియేలు వర్తమానం చేస్తున్నాడు, మికాయేలు సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తున్నాడు. అబ్రాహాముకు తెలియకుండానే మంచి దూడను వధించి దాన్ని రోస్ట్ చేసి పిండితో రొట్టె చేసి తేనె పాలు పెట్టి, రొట్టె తేనె పాలు పెట్టి రోస్ట్ చేసిన మంచి టెండర్ అంటే లేతగా ఉన్న మాంసం ఆయనకి ఇచ్చాడు. ఆయన తిన్నాడు. గాడ్ బీయింగ్ గాడ్ ఆల్మైటీ ఆయన లేత దూడను రోస్ట్ చేసి ఇస్తే తిన్నాడు. రొట్టె పాలు తేనె తిన్నాడు, తాగాడు. అబ్రాహాం ప్రపంచంలో ఎక్కడ ఏ దేవుడు అలాంటి పని చేయలేదు. అబ్రాహాము దేవుడు ఆ పని చేశాడు. ద గాడ్ ఆఫ్ అబ్రహాం. హీ టుక్ బ్రెడ్, మిల్క్, హనీ అండ్ ఆల్సో హీ కన్జ్యూమ్డ్ ద ఫ్లెష్. లేత దూడను నిప్పు మీద కాల్చి దానికి ఉప్పు మొదలగునవన్నీ వెన్నగిన్న పూసి కాల్చి ఇస్తే కూర్చొని తిన్నాడు. ఎందుకంటే దేవుడు మానవుని అవతారంలో వచ్చున్నాడు. గాడ్ హెస్ కమ్ ఇన్ అన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. మానవావతారంలో వచ్చున్నాడు. 2 దూతలు కూడా మానవావతారంలోనే వచ్చారు. అందుకే ఎవరైనా ఒకవేళ తెలియకపోయిన వాడు వస్తే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేయండి. ఏమో దేవుని ఆత్మ వాళ్ళలో ఉన్నదేమో. తెలియకుండానే చాలామంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని అందులో ఉంది. ఆ పాస్ట్ ఇంటికి వెళ్ళాను కదా, కటక్ పాస్ట్ ఇంటికి. వాడు భార్య, వాడు కొడుకు వచ్చారు. ఇంకో కొడుకు కూతురు కాలేజీలో ఉంటారు కదా. కనీసం గ్లాసు నీళ్లు నాకు ఇచ్చాడు కేడు. ఈ వాక్యం ఏముంది? ఎంటర్టైన్ ద స్ట్రేంజర్. ప్రాబబ్లీ ద స్ట్రేంజర్ might have the Spirit of God. Probably the stranger is an anointed one. అలాగే మీరు అవ్వకూడదు. 2 రెక్కలు, తల మీద ఒక కిరీటం, చేతిలో ఒక చెడి, జదుక చెడి పట్టుకొని నీ దగ్గరికి ప్రత్యక్షం అవుతాడా? నో. బుర్ర మీద కిరీటం,
చేతిలో ఒక చెడి, మోజెస్ చేతిలో ఉంది కదా కర్ర, అలాంటి కర్ర పట్టుకొని నీకు ప్రత్యక్షమవుతాడు ఆ దేవుడి దూత. హీ విల్ అపియర్ ఇన్ యువర్ హోమ్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డ్రీమ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్, ఎ నార్మల్ ఉమన్. సో if you walk according to the word of Lord, if you walk according to the word of Bible, and if you are hearing the word of this Bible, you are hearing the voice of God. You are no more in the realm of death because you are hearing the voice of God. The one who is hearing the voice of God, the one who is hearing the word of God, is not in the realm of death. You are in the realm of life. You have crossed, you have passed away. You have passed away. అందరూ అనండి, మెటబైనో, మెటబైనో. I am metabino. I have crossed the line of death. I am metabino. I am no more under the power of death. I am metabino. I have crossed it. గ్రీకు భాషలో మెటబైనో అని అంటే ఈ మరణమును నేను దాటేసి వచ్చేసాను అని అర్థం. మరణమును దాటి వచ్చేదానికి మెటబైనో అని అంటారు. అది ఇంగ్లీష్ వర్డ్ కాదు, గ్రీక్ వర్డ్. గాస్పెల్ జాన్ చాప్టర్ 3 verse 1 చదువురా. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని అతనితో చెప్పాను. 3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. 4 అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా 5 యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. 7 మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇఫ్ యు ఆర్ బోర్న్ బై ది స్పిరిట్, ఆత్మ ద్వారా నీవు పుట్టినట్లయితే, ఆత్మ ద్వారా నీకు మార్పు కలిగినట్లయితే, దేవుని వాక్యము వింటుండగా నీ మనసులో నీవు ఒకవేళ నేను ఇలాగ జీవించను అని అనుకున్నట్లయితే, అప్పుడు నీవు మెటబైనో from the dark and entered into the light. చీకటి సామ్రాజ్యంలో నుండి దాటుకొని మెటబైనో దాటిపోయి వెలుగు సామ్రాజ్యంలోనికి నీవు వచ్చావు. ఎందుకు? దేవుని వాక్యమును విని మనసులో మార్పు తెచ్చుకున్నావు కనుక. యు ఆర్ బోర్న్ బై ది స్పిరిట్. చెప్పండి, ఐఎమ్ మెటబైనో ఫ్రమ్ ద డార్క్ కింగ్డమ్ అండ్ ఎంటర్డ్ ఇంటూ మ్యాగ్నిఫిషియంట్ కింగ్డమ్. యోహాన్ రాసిన మొదటి పత్రిక ఎపిసిల్ 1 John chapter 3 verse 14. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం. మనము
సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అదే మాట అంటున్నాడు. ఐఎమ్ మెటబైనో ఫ్రమ్ ద సర్కిల్ ఆఫ్ డెత్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద సర్కిల్ ఆఫ్ లైఫ్. అదే మాట. దాటి ఉన్నాము, దాటిపోయాను. ఐఎమ్ మెటబైనో, దాటిపోయాను. చీకటి సామ్రాజ్యం దాటిపోయాను. మరణము మెటబైనో, దాటిపోయాను. ఎంటర్డ్ ఇంటు ద లైఫ్ ఇటర్నల్, నిత్య జీవంలో ప్రవేశించాను. ఇఫ్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఇఫ్ యు టేక్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ to walk accordingly, and if you ask the Lord to give you a new thought, a renewed life, a renewed behavior, then you are born by spirit, and if so, you are metabino from dark kingdom and entered into the kingdom of heaven, kingdom of light. వెలుగుతో కూడి ఉన్న, మహిమతో కూడి ఉన్న సామ్రాజ్యములో నువ్వు ప్రవేశించావు, దాటిపోయావు. చదువు. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. దాటిపోయాం. వై? బికాస్ వీఆర్ లవింగ్ ఈచ్ అదర్. వీఆర్ లవింగ్ ఈచ్ అదర్. యు మస్ట్ లవ్ యువర్ నైబర్. ఇఫ్ యువర్ నైబర్ డజంట్ లవ్ యూ, ఓకే, లీవ్ హిమ్. యు మస్ట్ లవ్ యువర్ బ్రదర్. యు మస్ట్ లవ్ your daughter. You must love your father, mother. You must love the brother in your church. Whether he is illiterate, whether he is a disobedient, వాడు ఎవడే కానీ, వాడు దొంగే కానీ, వాడు అవిధేయుడే కానీ, వాడు తస్కరుడు రెండు దొంగలించేవాడు తస్కరుడే కానీ, ఇఫ్ యు లవ్ హిమ్, ద పవర్ ఆఫ్ లవ్ made you qualified to metabino from the death. నీవు నీ సహోదరునికి ప్రేమించినందులకు నువ్వు మరణకరమైనటువంటి సామ్రాజ్యంను దాటిపోయినావు. దాటిపోయి నిత్య జీవంలో ప్రవేశించావు. లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ నైబర్. లవ్ యువర్ నైబర్. అందరు నిలబడండి, చేతులు ఎత్తండి అనండి. లార్డ్, ఐఎమ్ గ్రేట్ఫుల్. లార్డ్, ఐఎమ్ మ్యాగ్నిఫైయింగ్ ది. లార్డ్, ఐఎమ్ ప్రైజింగ్ ది. లార్డ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది. లార్డ్, ఐ వర్షిప్ ది. బికాస్ ఐఎమ్ మెటబైనో ఫ్రమ్ ద డార్క్ కింగ్డమ్ and entered into life eternal, the eternal kingdom. Thank you, Jesus. Thank you, God. Honor the Lord. Sit down. మనము దాటిపోయాము. మనం మరణకరమైనటువంటి సామ్రాజ్యం నుండి దాటిపోయాం. We have metabino from death and entered into life. This is called everlasting life. ఏనండి, ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక గదిలో. ఒకడు చనిపోయాడు, ఒకడు బ్రతికే ఉన్నాడు. అలాగే ఒక చర్చిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు మరణకరమైనటువంటి సామ్రాజ్యంలో ఉన్నాడు, ఒకడు నిత్య జీవమైన సామ్రాజ్యంలో ఉన్నాడు. వాడెక్కడున్నాడో వాడికి తెలియదు, వీడెక్కడున్నాడో వీడికి తెలియదు. He doesn't know where he is and he doesn't know where he is. One is in the realm of death and the second one is in the realm of life. But they do not know where they are. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు.
దేవుడు వాళ్ళకి తెలియజేయుచున్నాడు. దేవుడు వాళ్ళకి తెలియజేయుచున్నాడు. ఇన్ ద రియమ్ ఆఫ్ లైఫ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రియమ్ ఆఫ్ లైఫ్, నీవు జీవమునకు సంబంధమైన మార్గములో ఉన్నావా? వాక్యమునకు సంబంధమైన మార్గములో జీవిస్తున్నావా? నీకు ఏది తక్కువ కాకుండా ఉంటుంది. నో ల్యాకింగ్. ఏది నీకు తక్కువ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ అనండి. ఐ హ్యావ్ మోర్ దెన్ sufficient. I have everything more than sufficient. God has given me oyado. God has given me oyado. సమృద్ధిగా oyado. అవసరము కంటే ఎక్కువ oyado. God, I am grateful to thee because I have been blessed. Oyado, you have given me more than my requirement. You have granted me. Oyado, I am grateful. నాకేది తక్కువ లేదు. నా అవసరతకు మించింది నీవు నాకు ఇచ్చున్నావు. I am grateful. ఫస్ట్ జాన్ 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. దాటిపోయాము. ఏం చేసాం? దాటిపోయినాం. మెటాబైనో దాటిపోయాం. అండ్ గాడ్ గేవ్ యూ మోర్ దెన్ సఫిషియంట్. గాడ్ గేవ్ యూ oyado. You have been blessed with oyado. అవసరత కంటే ఎక్కువతో నిన్ను దేవుడు కనికరించి ఉన్నాడు. 1 Peter chapter 3 verse 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులవుట. గడి చెప్పు. నీవు ఎందుకు పిలువబడ్డావు? ఆశీర్వాదానికి వారసులగుడు. మనము పిలువబడితే we have been invited. Invitation has been given to us. Why? To inherit the blessings of the Lord Almighty. మనము దేవుని యొక్క ఆశీర్వాదములు అందుకొనుటకు ఆహ్వానించబడ్డాము. You are not Christian. You are not Pentecost. You are not Baptist. You are not Lutheran. You are not Methodist. You are not anything. You have been invited by the Lord to inherit blessings of God Almighty. Say, I am an invitee. Invitee. I am an invitee. I have been invited to receive blessings of God. I thank the Lord. I am not Christian. I don't belong to any denomination. I belong to the Lord. He is in me. I am in Him. I have been invited to inherit His property, His blessings, His holiness. I am thankful. Amen. Now let's read Deuteronomy chapter 28 verse 3.
నీవు పట్టణములో దీవింపబడదు. నువ్వు పట్టణంలో దీవించబడతావు. యు ఆర్ ఇన్ సిటీ. నువ్వు పట్టణంలో ఉన్నావు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు నా మాట నమ్మినట్టయితే నీవు హైదరాబాద్ పట్టణంలో దీవించబడతావు. నువ్వు పట్టణంలో ఉన్నావు. అనేకులు ఉన్నారు పట్టణంలో. దేవుడు నీతో అంటున్నాడు, నీవు పట్టణంలో దీవించబడతావు. thou shalt be blessed in city. తర్వాత పొలములో దీవింపబడదు. and you will be blessed in the field. మరియు నీవు పొలములో, వృత్తిలో, in the profession నీవు దీవించబడతావు. యువర్ ఇన్కమ్ విల్ బి టూ మచ్. నీ రాబడి చాలా ఉంటుంది. పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. పొలం ఈజ్ ఎ ప్రొడక్షన్ ఫీల్డ్. ఇట్ షల్ ప్రొడ్యూస్. యువర్ ప్రొడక్షన్ విల్ బి మోర్. యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ప్రొడక్షన్. యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ సిటీ. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడు. అన్నీ దీవించబడతాయి. నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ భర్తలు, నీ భార్యలు, అంతా, నీ చెల్లెలు, నీ అక్క, నీ అన్న, నీ తమ్ముడు, మీరంతా ఒకే కుటుంబం కనుక నువ్వు నగరములో దీవించబడతావు, వృత్తిలో దీవించబడతావు, మరియు నీ సమస్త కుటుంబ సభ్యులందరి దీవెన నువ్వు చూస్తావు. దిస్ ఈజ్ ద కవెనెంట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క నిబంధన మాట. ఇది దేవుని యొక్క నిబంధన. దిస్ ఈజ్ నాట్ ప్రామిస్, దిస్ ఈజ్ కవెనెంట్. ఇది నిబంధన. ఎప్పుడు? వెన్ యూ వాక్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పిరిట్. ఎప్పుడు? వెన్ యూ వాక్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నీవు నడిచినట్లయితే నీవు పట్టణంలో దీవించబడతావు, వృత్తిలో దీవించబడతావు, మరియు నీ చెల్లెళ్ళు, నీ అన్నలు, నీ అక్కలు, నీ కూతుళ్ళు, నీ భర్త, నీ భార్య మొత్తం అంతా దీవించబడతారు. ఎందుకో? నువ్వు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నావు. బికాస్ యూ ఆర్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్. రా ఇప్పుడు ఇది వచ్చింది. వాళ్ళ అమ్మకంటది, అమ్మ నేను ఫలానా హనుమంతుడికి ప్రేమించాను అని అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, నాకు ఒకే ఒక కూతురు కదా, మరి అది ప్రేమించిన దానికి పెళ్లి చేసుకుంటే కదా సుఖంగా ఉంటుంది. ఇది హనుమంతుడికి ప్రేమించింది కనుక హనుమంతుడు, ఒరే సంజీవ పూలు తయారంటే సంజీవ కొండ పట్టుకొచ్చాడు, ఆడికి ప్రేమించిందంటే ఆడు చాలా గొప్పవాడు హనుమంతుడు అని వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది? తండ్రి లేనిదై నాకు లేక ఒకే కూతురు, ప్రేమించిన దానికి ఇచ్చి పెళ్లి చేస్తే పర్లేదు కదా, ఆడికి తీసుకొస్తుంది. నాకంటది, పాస్టర్ గారు వీడు ప్రభుని నమ్ముకున్నాడు, వీడికి కొంచెం బాప్తిసం ఇవ్వండి. నేనంటాను, ఓకే ప్రభు, ఆడు బాప్తిసంకి వచ్చి ఆడికి ఇవ్వాలా వద్దా? ఒరే వాడు నీ చర్చిలో ఆ రవిగాడు కూతుర్ని పాడు చేయడానికి వచ్చినాడు రా, ఆడికి ఎందుకు బాప్తిసం ఇస్తావు? ఓకే, వాడికి బాప్తిసం ఇచ్చినాడు. ఏమయ్యా హనుమంతుడు, ఏం సంగతి? ప్రభుని నమ్ముకున్నాను. వెరీ గుడ్. హనుమంతుడు తోక ఉంటుందా ఉండదా? ఉండదు. మరి నీకు తోక ఉంది కదా, నువ్వు పో. మరి హనుమంతుడు తోక ఉంటే బాప్తిసం ఎలాగిస్తాను? తోక లేకపోతే కదా ఇస్తాను. అప్పుడు ఏమేం చేస్తుంది? ఈడేవోపోతే ఈడు బాబు ఇంకొక పాస్టర్ వస్తాడు, వాళ్ళ అమ్మ ఇది కలిసి ఇంకో పాస్టర్కి పిలిచి 10,000 ఇస్తారు. ఆడు తీసుకెళ్ళి నూట్లు నింపిస్తాడు. అప్పుడు వీళ్ళ అమ్మ వస్తుంది, ఏమండి పెళ్లి చేయరా, బాప్తిసం తీసుకున్నాడు. నేను చెయ్యను. అదేంటండి రవి గారు మీకు మరి దేవుని సేవ కొరకు ఆయనకు వచ్చిన రాబడిలో 14 లక్షలు ఇచ్చాడు కదా? అవును. మరి నేను కూడా లక్షలు ఇచ్చాను కదా? అవును. మరి నేను నీకు ఎప్పుడైనా కారు అడుగు తెస్తుంటాను కదా? అవును. మరి ప్రతి వారం నీకు నేను కూర తెస్తుంటాను కదా? అవును.
మరి నువ్వు పెళ్లి చేయవా? నేను చేయను. ఎందుకు? నేను చేసినట్టు నీ కూతురు పాడైపోతుంది. అది పాడైపోవాలంటే నా తర ఎందుకు పాడైపోవాలి? ఇంకోటి తర పాడైపోని. అప్పుడు ఈడ అమ్మ ఏం చేస్తుంది? ఈడే ఉన్నాడా బొచ్చుగాడు అని ఒక పాస్టర్కి పిలుస్తుంది. ఆడు ఒక 10,000 తీసుకుంటాడు, ఒక హోటల్లో దీవించాడు, బస్ అయిపోయింది. ఆ తర్వాత హనుమంతుడు సీతకు చెల్లుందో లేదో చూస్తాడు, దాన్ని పట్టుకొస్తాడు ఇంటికి. ఇది ఎవరైనా అడుగుతుంది, ఈమె నాకు దూరపు బంధువురాలు అనగా, జీతం తెచ్చి లెక్కయ్యు, జీతం ఎంత ఎందుకున్నావు, బస్సు ఎంత ఇస్తున్నావు, రాను పోను బస్సు ఎంత అయింది, టిఫిన్ ఎంత వేసినావు, మిగిలిన డబ్బు ఇది. ఇలా జరిగింది. దాని పేరు ఏం పేరు? ఆ సైంటిస్టు జయశ్రీ, అది నెంబర్ 1 గ్రేడ్ 1 సైంటిస్ట్. హనుమంతుడికి లవ్ చేయకు, అందుకే నువ్వెవడికి పెళ్లి చేసుకోకు. ఇప్పుడు అడుగు, నేను మరి ఎవడికి పెళ్లి చేసుకోవాలి అడుగు అని. ఫాదర్, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? యేసు ప్రభువుని చేసుకో. జీసస్ ఈజ్ యువర్ హస్బెండ్. నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడని యెషయా గ్రంథం లేదా? జీసస్ ఈజ్ యువర్ హస్బెండ్. మ్యారీ జీసస్. We are grateful to the Lord. Lord is speaking to us. Deuteronomy chapter 28 verse 6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. When you go out you will be blessed. When you come in you will be blessed. You will be blessed. You have been invited to take all that belongs to the Lord, to inherit all His blessings. You will be blessed in the city, you will be blessed in your profession, your children you are blessed, your family will be blessed. When you go out, you will be blessed. When you come in, you will be blessed. Wherever you go, there shall be blessings. You are the most blessed people. మీరు చాలా ఘనముగా దీవించబడిన జనాంగం అయ్యన్నారు. You are blessed, blessed, blessed and blessed. Psalm number 1 verse 3. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. You will be like a plant that is planted by the side of the water flowing, by the side of the stream, by the side of the river. ఎల్లప్పుడూ నీరు పారుచున్నటువంటి కాలువ ఓరన నాటబడిన మొక్క వలె నువ్వు ఉంటావు. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటావు. Every time, every day, from Sunday to Sunday, you will be in blessings. From Sunday to Sunday, you will be blessings. You have been invited to inherit blessings. Book of Genesis, chapter 3, verse 9. Book of Genesis, chapter 3, verse 9. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. 10. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. 11. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. Adam and Eve have become naked. God నిన్న ఎలాగున్నాడు, ఈవేళ అలాగే ఉన్నాడు. God, how He was yesterday, He is also the same today. And also He will be same even after 1,000 years. The Adam and Eve have become naked. అలాంటి బతుకు వచ్చేస్తుంది. Life will come like that, the naked life. You are naked? Yes, my Lord. Who told you that you are naked? ఎవడో చెప్పాడు నీకు నువ్వు లంగడై ఉన్నావని? నగ్నంగా నువ్వు ఉన్నావని ఎవడో చెప్పాడు నీకు?
వాడేం జవాబు చెప్పలేదు. అరే నేను వద్దురా అన్న పండు నువ్వు తిన్నావా ఏమిటి? అవును ప్రభు, నువ్వు వద్దన్న పండు తిన్నానని చెప్పాలా లేదా? అది చెప్పడం లేదు. నువ్వు ఇచ్చేవే దాన్ని, అది నాకు ఇచ్చింది పండు. చూస్తున్నావా? ద నేచర్ విల్ కమ్ లైక్ దట్ ఇఫ్ ద డిమెన్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఏమన్నా నేను వద్దని చెప్పిన పండు తిన్నావా? అవును ప్రభు తిన్నాను అనాలి. వాడు అనడం లేదు, నువ్వు ఇచ్చావు కదా. ఆ దొంగమ్మ నాకు ఇస్తే నేను తిన్నాను. God wanted Adam to confess, yes, I have eaten the fruit which is prohibited for me. వద్దు నువ్వు చెప్పిన పండు నేను తిన్నాను అని చెప్పాలని అడుగుతున్నాడు. తిన్నావా అని. ఇప్పుడే మీరు పశ్చాత్తాపం పొందాలి. ఏవైనా వెధవ పనులు చేస్తుంటే, వెధవ ఆలోచనలు మీకుంటే. రేపు మళ్ళీ ఆ టైం రాదు మీకు రిపెంట్ అవ్వడానికి. ఎక్సోడస్ చాప్టర్ 11 verse 7. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. Against any of the children of Israel shall not a dog move his tongue against man or beast, that ye may know how that the Lord doth put a difference between the Egyptians and the Israels. He put the difference. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ప్రజలైన మీరు వేరు చేయబడి ఉన్నారు లోకస్తులలో నుండి. You have been separated from the people, those who are in the realm of the world, those who are in the realm of the religion. You have been separated. You are not mingled with the people, those who are in the realm of religion. You are not mingled with the people, those who are in the realm of the world. లోక సంబంధంగా ఉన్నటువంటి క్రైస్తవులు మరియు భారతీయ క్రైస్తవ్యమునకు సంబంధమైన క్రైస్తవులలో నుండి మీకు దేవుడు వేరు చేసి ఉన్నాడు. మీకు విరుద్ధముగా ఏ కుక్క, ఏ జంతువు, ఏ ఆడదానికి విరుద్ధంగా, ఏ మగోడి విరుద్ధంగా నోరెప్పి మాట్లాడడానికి వీలు లేదు. అంతా మీకు వేరు చేసి ఉన్నాడు. యు ఆర్ ఏ సపరేట్ జనరేషన్. యు ఆర్ ఏ సపరేట్ జనరేషన్. ఎప్పుడు ఒక్క మాట మిమ్మల్ని గురించి ఆడలేడు. బికాజ్ యు ఆర్ గాడ్స్ పీపుల్. The children of Israelites have been separated from the children of Egypt. Egyptians and Israelites separated from each other. No one can talk anything about the children of God. ఎవడు ఏమో మాట్లాడడానికి వీలు లేదు. అలా ఉంచున్నాడు దేవుడు మిమ్మల్ని. హిజ్కియల్ చాప్టర్ 36, హిజ్కియల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువు. 26 చదువు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఓయో బాబోయ్. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. 27 నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. 28 నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. 29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. You will never encounter starvation in your life. Why? ఇవన్నీ ఎందుకు? Why God shall do all these things in your life? Because you are walking in the realm of the Spirit. నీవు పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నడుస్తున్నావు కనుక, పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నువ్వు ఉన్నావు కనుక
పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నువ్వు జీవిస్తున్నావు కనుక, బికాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్, బికాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్. దట్స్ వై గాడ్ ఈజ్ ప్రామిసింగ్, గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ, సేయింగ్ దట్ I shall do like this, I shall do like this, I shall give you this, I shall give you that. He will give you new life, He will give you a new heart, He will give you a new mind, He will give you a new spirit, He will give you His own spirit, and you will be blessed outside, you will be blessed inside, you will be blessed in your profession, and you will never encounter starvation in your life. ఎప్పుడు దరిద్రత అనేది నీకు రాకుండా నేను చూసుకుంటాను అని అంటున్నాడు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 23 verse 1. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. This is the statement of సెయింట్ పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఎలా నడుచుకుంటున్నాడు? మంచి మనస్సాక్షి గలవాడు, మంచి మనస్సాక్షి గలవాడే జీవిస్తున్నాడు. మనము 25వ పాఠం వింటున్నాం పరిశుద్ధాత్మను గూర్చి. పరిశుద్ధాత్మను గూర్చి 25 గంటలు చెప్పగలిగిన వాడు ఇండియాలో ఎవడు పుట్టలేదు. In the whole country, India, so far, no one is born to speak about the Holy Spirit for 25 hours. But you people are hearing, this is the 25th part of the Holy Spirit. The Spirit of God is explaining you. The Spirit of God is teaching you. The Spirit of God is revealing you, not the man. దేవుని ఆత్మ మీకు బయలుపరుస్తుంది. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ గ్లోరిఫై ద లార్డ్. లార్డ్, ఐఎమ్ గ్లోరిఫైయింగ్ యూ. లార్డ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది. Thou art teaching, thou art revealing, thou art explaining about the realm of the Spirit. Today is the 25th part. We are hearing, we are hearing, we are blessed, we are blessed, we are blessed and blessed and blessed. Thank you, Jesus. Honor the Lord. A big hallelujah. Please sit down. Acts chapter 8 verse 3. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అటువంటి వాడు నేను మంచి మనస్సాక్షి గల మనిషిగా జీవిస్తున్నానని చెప్తున్నాడు. అటువంటి వాడు ఎటువంటి వాడు? యేసు నామమున ప్రార్థన చేయుచున్న వారిళ్లలో దూరి పిలకపట్టి బయటికి లాగి గుండెగా తంతున్నాడు, చెరసాలలో బంధించేస్తున్నాడు. అటువంటి వాడు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి గల మనిషిగా జీవించాను. అటువంటి వాడికి దేవుని ఆత్మ అలాంటి బ్రతుకిచ్చింది కనుక మీరు అటువంటి వారు కారు. మీకు అంతకంటే మంచి బ్రతుకు దేవుడు ఇచ్చాడు. అందుకే మీరు 25వ భాగం పరిశుద్ధాత్మను గురించి వింటున్నారు. వండర్ఫుల్ పీపుల్, వండర్ఫుల్ పీపుల్. అటువంటి వానికి దేవుని ఆత్మ కనికరించింది. ఇంటింటా దూరి యేసు నామమున ప్రార్థన చేయుచున్న వారికి జుత్తు పట్టి, పిలకపట్టి, చెయ్యి పట్టి బయటికి లాగి భయంకరంగా శిక్షిస్తూ చెరసాలలో బంధిస్తున్నాడు. అటువంటి వానికి దేవుని ఆత్మ ప్రేమించింది. ఎందుకో ఆయన దృష్టి పోయి ఒకని గృహములో కూర్చొని యేసుతో స్నేహము పెంచుకున్నాడు, యేసుతో బాంధవ్యం పెంచుకున్నాడు. ద రిలేషన్షిప్ ఆఫ్ సౌల్ he increased more and more and more with the Lord from the day when he lost his sight.
అటువంటి దుర్మార్గునికి దేవుని ఆత్మ ప్రేమించింది. దేవుని ఆత్మ ప్రేమై ఉన్నది అనండి. దేవుని ఆత్మ సౌలు దేవుని ప్రేమకు పాత్రుడైనాడు. యేసునామమున ప్రార్థించు వారికి కొట్టి బంధించి చెరసాలలో వేసిన వాడు యేసునామమున 3 దినములు యేసుతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ వానికి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ ప్రేమయ్యున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేమయ్యున్నాడు. యేసు ప్రేమయ్యున్నాడు. యెహోవా ప్రేమయ్యున్నాడు. యెహోవాయే యేసు, యేసే యెహోవా. ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. గాస్పెల్ జాన్ చాప్టర్ 1 వెర్స్ 10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. 12వ వచనం చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 11 చదువు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. పరిశుద్ధాత్మ క్రైస్తవుల దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ సమస్త క్రైస్తవ సమూహము దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళు దానిని అంగీకరించలేదు. దే హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ ద హోలీ స్పిరిట్. దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే దే హ్యావ్ నాట్ సపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద వరల్డ్, ఫ్రమ్ ద రియమ్ ఆఫ్ ద వరల్డ్, ఫ్రమ్ ద రియమ్ ఆఫ్ ద క్రిస్టియన్ రిలీజియన్. క్రైస్తవ సమాజము నుండి, క్రైస్తవ మతము నుండి, సమాజం నుండి, లోకము నుండి, ప్రపంచము నుండి వాళ్ళు బయటికి రాలేదు కనుక దేవుని ఆత్మ వాళ్ళు అంగీకరించలేకపోయారు. మీ దగ్గరికి దేవుని ఆత్మ వచ్చింది, మీరు అంగీకరించారు. దేవుని ఆత్మ మీతో మాట్లాడుచున్నాడు. ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ టు యూ. ద హోలీ స్పిరిట్ రివీల్డ్ యూ 25 hours. The Holy Spirit revealed himself to you 25 hours. The revelation has given to you. But Christians couldn't get and couldn't receive the Holy Spirit, though the Spirit has come to them. యేసు తన స్వజనుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. They didn't accept the Holy Spirit. The Holy Spirit has come to you. Amen. And teaching you. Amen. And explaining you and revealing you. You are blessed. అందుకే మీరు పరిశుద్ధాత్మను గూర్చి 25 గంటలు విన్నట్లు వాళ్ళు కనీసం 2 గంటలు కూడా వినలేకపోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళ మనస్సుకు గొప్పతనం ఇచ్చారు, వాళ్ళ ప్రవర్తనకు గొప్పతనం ఇచ్చారు, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే వాళ్ళు వదిలి దేవుని ఆత్మ మిమ్మలను పరిశుద్ధాత్మను గురించి వివరించుచున్నాడు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. పొలంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, బయటకు వెళ్తే దీవించబడతావు, లోనికి వస్తే దీవించబడతావు, నీ భర్త దీవించబడతాడు, నీ భార్య దీవించబడుతుంది, నీ కొడుకులు దీవించబడతారు, నీ కూతురు దీవించబడతారు. యు హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు రిసీవ్, టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదములు నీవు పొందు నిమిత్తము నీవు ఆహ్వానించబడి ఉన్నావు. యు ఆర్ అన్ ఇన్వైటీ. నీవు ఆహ్వానించబడి ఉన్నావు. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 వెర్స్ 38. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం. పొలము లోకము, పొలము లోకము,
మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు రాజ్య సంబంధమే. గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు సైతాన్ సంబంధం. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఆ గురుగులు విత్తనుడు ఎవడు? అపవాది. కోత యుగ సమాప్తి. కోత అంటే ఇంకా సమయం దగ్గరికి వచ్చింది. రాప్చర్ ఈజ్ క్లోజ్ టు యూ. కోత కోయేవారు దేవదూతలు. రాప్చర్ల మీదకి మీకు తీసుకెళ్ళేవాళ్ళు దేవుని దూతలు. చూసారా? రాప్చర్ ఈజ్ క్లోజ్ టు యూ. ద ఏంజల్స్ విల్ కమ్ డౌన్ టు టేక్ యూ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లైట్. దేవదూతలు కోస్తారు కోత. ఎవరిని తీసుకెళ్ళాలా, ఎవరిని వదిలేవాలా? పోలీస్ స్టేషన్ దగ్గర మనుషులు మొరాస్తగా నిలబడి ఉన్నారు. నిలబడి కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరంటున్నారు మా భార్య కనబడలేదు, ఎవరంటున్నాడు మా కూతురు కనబడలేదని. కథ ఎవడు చెప్తున్నాడు? విడవబడినవాడు. ఇలాగ చెప్పుకుంటారు కథలు. మీరు మీద నుండి బాయ్ అనుకొని వెళ్ళిపోతారు. అబద్ధం కాదు, నిజమిది. మీకు వదిలేయడానికి అపరిశుద్ధాత్మ చెప్తున్నాడు. మరి God bless you. Praise the Lord. Lesson number 25 is completed. Lesson number 25 is completed. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.